అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ 11 మంది అభ్యర్థులతో ఒక మూడో లిస్ట్ ఒకటి రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో 94 మంది 94 నియోజకవర్గాలు, రెండో జాబితాలో 34 నియోజకవర్గాలు, మూడో జాబితాలో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. సో ఈ 11 నియోజకవర్గాల్లో ఎవరి గెలుపు అవకాశాలు ఏమిటి, ఏ నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎవరు వాటమి అంచనున్నారు, ఎవరికి గెలుపు అవకాశాలు పాజిటివ్ నెగిటివ్స్ ఏంటనేది సింపుల్గా, ఇదేది నేను సర్వే చేసింది కాదు, మా టీమును పంపించి నేనేమి సర్వే చేసింది కాదు, నాకు ఆల్రెడీ ఆ నియోజకవర్గం మీద ఉన్న పొలిటికల్ నాలెడ్జ్, పొలిటికల్ కొంత కామన్ సెన్సు, నాకున్న పరిజ్ఞానము, నాకున్న పరిచయాలు, అక్కడ లోకల్లో కొంతమంది ద్వారా మార్నింగ్ నుంచి నేను మాట్లాడడం ద్వారా నాకు వచ్చిన సమాచారము అన్నిటితో నేను చేస్తున్న అనాలిసిస్ అంతే తప్ప ఇప్పటికిప్పుడు నేనేమి టీమును పంపించలేదు, సర్వే చేయలేదు. జస్ట్ నాకున్న సోర్సులు, నాకున్న ద్వారా అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా, అలాగే అక్కడ నాకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ ద్వారా చేస్తున్న అనాలిసిస్ అనమాట. సో పలాస గౌతు శిరీష, సో పలాస నియోజకవర్గం వచ్చేసరికి గౌతు శిరీష గారికి సీట్ ఇచ్చారు. అందరూ ఊహించిన సీటే. సో ఇక్కడ ప్రత్యర్థి గౌతు శిరీష గారి ప్రత్యర్థి మంత్రి అప్పలరాజు, సీదర అప్పలరాజు గారు. యాక్చువల్లీ 2019 ఎన్నికల నాడు అప్పలరాజు గారు గెలిచారు. 19 ఎన్నికల సమయంలో అప్పలరాజు గారి మీద ఉన్న ఇమేజ్ వేరు. ఆయన ఒక ప్రత్యేకం, అప్పుడు ఒక సాఫ్ట్ మంచి వైద్యుడు, గోల్డ్ మెడలిస్టు, ఉన్నత స్థాయి వ్యక్తి, అందరికీ గౌరవంగా మంచి పలకరింపు, ఇదంతా ఉండేది. కానీ ఇప్పుడు అతని మీద ఉన్న అతని వ్యక్తిత్వం వేరు, అతనికి ఉన్న ఇమేజ్ వేరు. ఇప్పుడు యాజ్ అన్నో ప్రస్తుతం అనేక వివాదాలు, అనేక వర్గ విభేదాలు, ఎంతో వ్యతిరేకత, ఎన్నో వర్గాలు దూరం అవ్వడం, సో ఇవన్నీ కూడా బాగా ఒక అపఖ్యాత అయితే మూట కట్టుకున్నారు. సో మరి శిరీష గారు ఏమైనా కలుపుకున్నారంటే, శిరీష గారు కూడా ఏమీ గ్రౌండ్ వర్క్ ఏమీ చేయలే పెద్దగా. శిరీష గారు కూడా ఏమీ బీభత్సంగా కష్టపడలా. శిరీష గారు కూడా తెలుగుదేశం పార్టీలో పూర్తిగా అన్ని వర్గాల మద్దతుతో ఆమె అక్కడ అభ్యర్థి అవ్వలా. ఆమె తండ్రి చేసిన రాజకీయం వేరు, ఆమె తాతగారు చేసిన రాజకీయం వేరు, శిరీష గారు చేస్తున్న రాజకీయం వేరు. సో శిరీష గారు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే దాదాపుగా 20 to 30% క్యాడర్కి కనెక్ట్ అవ్వలేదనేది వాస్తవం. అక్కడ వాళ్ళకి నచ్చకపోయినా ఇది గ్రౌండ్లో ఉన్న వాస్తవం. అందుకే ఆమెకు మూడో దశ వరకు సీటు అనౌన్స్ చేయకపోవడానికి కారణం అదే. అక్కడ క్యాడర్లోనే పూర్తిగా 100కి 99%, 10%, 100% ఎవరు సాటిస్ఫై చేయలేరు. అట్లీస్ట్ ఒక 90% క్యాడర్ కూడా ఆమె కనెక్ట్ అవ్వాలి. ఒక 70 to 75% క్యాడర్ మాత్రం ఆమె కనెక్ట్ అయ్యారు. చాలామంది వ్యతిరేకించారు. అందుకే ఇప్పుడు శిరీష గారు అసలు పని చేయగలరా, సమర్థవంతంగా పనిచేస్తారా, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా, సీరియస్గా తీసుకుంటారా, ఇష్యూస్ మీద స్పందిస్తారా, ఇలాగ అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఈ నియోజకవర్గం అయితే మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. 50-50 చాలా హోరాహోరీగా ఉంది. ఎంతో కొంత ఫైనాన్షియల్గా చూసుకున్నా, ఎలా చూసుకున్నా, పోల్ మేనేజ్మెంటు వ్యవస్థలో అంతా కూడా ఎంతో కొంత అప్పలరాజు గారికి కలిసి వచ్చే అవకాశం ఉందనేది నా ఉద్దేశం అయితే అది. సో 50-50 ఎడ్జ్, 50-50 లైట్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ పలాస. ఇక పాతపట్నం మామిడి గోవిందరావు గారు. సో పాతపట్నం నియోజకవర్గం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కలమటి వెంకటరమణ గారిని పక్కన పెట్టి గోవిందరావు గారికి సీట్ ఇచ్చారు. సో సీట్ ఇవ్వడం వరకు, సీటు తెచ్చుకోవడం వరకు గోవిందరావు గారు సక్సెస్ అయ్యారు. చాలా లాబింగ్ చేశారు, చాలా ప్రయత్నం చేశారు, చాలా ఖర్చు పెట్టారు. గత 3-4 సంవత్సరాలుగా కూడా ఆయన నియోజకవర్గంలో ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఎవరు ఏ సాయం కోరినా సరే ఇస్తూనే ఉన్నారు. సో అలా ఆయన పార్టీ పెద్దల దృష్టిలో పడడం, ఒకప్పుడు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల కిందట ఈయన అసలు యాస్పిరెంటే కాదు, టీడీపీలో ఇతని పేరే పరిశీలనలో లేదు. కానీ ఈయన చేసిన కష్టము, ఈయన పెట్టిన ఖర్చు, ఈయన చేసిన గ్రౌండ్ వర్క్ కారణంగా ఆయన టీడీపీలో యాస్పిరెంట్గా మారారు. టికెట్ తెచ్చుకునే స్థాయి వరకు వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారు. వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి. సో ఇక్కడ మామిడి గోవిందరావు గారు చాలా తెలివైన, చాలా షార్ప్ పొలిటీషియన్. సో ఏ స్థాయి నాయకుడిని ఏ స్థాయిలో ఎలా డీల్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామందితో మాట్లాడి ముందుగానే రెడీగా పెట్టుకున్నారు. అయితే అతనికి నియోజకవర్గం మొత్తం మీద 2 మండలాల్లో స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, మంచి పట్టు ఉంది. ఒక 3 మండలాల్లో స్టిల్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఆయన కనెక్ట్ అవ్వాలి. ఏదో చెప్పుకోవచ్చు అన్ని మండలాలు నాకే సపోర్ట్, అంతా నాకే సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ 2 మండలాల్లో 100% టీడీపీ క్యాడర్ ఆయనకే సపోర్టు.
కానీ ఒక 3 మండలాల్లో మాత్రం 50% క్యాడర్ మాత్రమే ఎంజీఆర్ గారితో ఉన్నారు. 50% క్యాడర్ ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పటికీ కూడా. సో అది సెట్ చేసుకోవాలి. అది కాస్త సరిదిద్దుకొని ఎంతైనా కలమటి వెంకటరమణ గారు సీనియర్ కాబట్టి, అక్కడ ఎమ్మెల్యే కాబట్టి, చాలా ఏళ్ల తరబడి రాజకీయం చేస్తూనే ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ వర్గాన్ని ఆయన్ను కలుపుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ వర్గాన్ని ఆయన దగ్గరికి తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటే, కమ్యూనికేట్ జాగ్రత్తగా చేసుకుంటే, అన్ని విధాలుగానూ కూడా ఓన్లీ మాటలు కాకుండా చేతల్లో కూడా చూపిస్తే మేబీ ఈ సీటు టీడీపీ గెలిచే అవకాశం అయితే ఉంది. కానీ ఆషామాషి కాదు, అంత ఈజీ అయితే కాదు. సో ఈ సీటు ఎంతో కొంత టీడీపీకే ఎడ్జ్ అనేది మనకున్న సమాచారం మనకు వచ్చింది. ఇక శ్రీకాకుళం గొండు శంకర్, ఈ సీటు ధర్మాన ప్రసాదరావు గారిని ఢీకొట్టాలి. ధర్మాన ప్రసాదరావు గారు అంటే ఒక రకంగా రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, ఆ జిల్లా మొత్తం అవపోషణ పట్టిన వ్యక్తి. శ్రీకాకుళం నియోజకవర్గంలో బూత్ లెవెల్లో ప్రతి బూత్లో కూడా తన బలాలేంటి, తన బలహీనత ఏంటి అనేది మొత్తం తెలిసిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తితో గొండు శంకర్ ఆయన టికెట్ తెచ్చుకోవడమే ఒక పెద్ద వింత ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఆయనకు టికెట్ వస్తుందని ఎవరు ఊహించాల. అక్కడ పక్కనే ఉన్న అచ్చెన్నాయుడు గారు ప్రోత్సహించారు. కాస్త ఇంటర్నల్గా బోల్డ్ జరగాల్సినవి చాలా జరిగాయి. ఏదో పార్టీ కూడా అతని పట్ల సానుకూలంగా ఉంది, వయసు తక్కువ, కష్టపడ్డాడు. సో అందుకని గత ఏడాది నుంచి ఆయన పట్ల పార్టీ ఒక కన్నేసి ఉంచి అనేక రిపోర్ట్లు తెప్పించుకొని చివరికి అతనికి సీట్ ఇచ్చారు. సో ఈయన గెలవాలంటే వేవ్ కలిసి రావాలి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గోండా లక్ష్మీదేవి గారి వర్గం సపోర్ట్ చేయాలి, ప్లస్ పార్టీ వేవ్ కలిసి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వేవ్ ఉందనుకోండి, టీడీపీ వేవ్ ఉందనుకోండి, ఇక్కడ శంకర్ గారు గెలుపు ఈజీ. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వేవ్ లేకపోతే హోరాహోరీ పోరు జరిగితే ఇక్కడ ఈ సీటు పోద్ది. శ్రీకాకుళం అంత ఈజీ కాదు. సో ఇది కూడా నా దృష్టిలో చాలా టఫెస్ట్ సీట్ అంట. ఇక ఎస్కోట కోళ్ళ లలిత్ కుమార్ గారు, శృంగవరపు కోట, ఈ సీట్ వచ్చేసరికి అంటే నేను ఇప్పటివరకు 3 చెప్పాను. 3ట్లో పలాస లైట్ ఎడ్జ్ టు వైసీపీ, పాతపట్నం లైట్ ఎడ్జ్ టు టీడీపీ, శ్రీకాకుళం కూడా లైట్ ఎడ్జ్ టు టీడీపీ ప్లస్ జనసేన. ఇక ఎస్కోట వచ్చేసరికి కోళ్ళ లలిత్ కుమార్ గారికి సీట్ ఇచ్చారు. యాక్చువల్ లలిత్ కుమార్ గారు పెద్దగా కష్టపడలే, చాలా ఈజీగా సీటు తెచ్చుకున్నారు. ఒకనొక సందర్భంలో కరెక్ట్గా 1.5 year బ్యాక్ అనుకుంటా, 1 year బ్యాక్ ఏమో ఆమెను పిలిపించి నీకు సీటు లేదమ్మా ఈ ఎలక్షన్కి, పలానా వ్యక్తికి ఇస్తున్నాము అని చెప్తే ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చేసారు. కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఆమె సీటు తెచ్చుకునే వరకు, తన సీటు తను నిలబెట్టుకునే వరకు వచ్చారు. సో ఇంటర్నల్గా పార్టీని ఎలా కన్విన్స్ చేశారో, పార్టీ ఆమెను ఎలా నమ్మిందో కానీ, సో ఓవరాల్గా సీట్ అయితే ఆమెకి ఇచ్చారు. అయితే ఇక్కడ గత 2-3 ఏళ్ల నుంచి కూడా గొంపా కృష్ణ గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయనకంటూ పర్సనల్గా ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. సో వాళ్ళ వర్గాన్ని వీళ్ళు ఎలా కలుపుకుంటారు అనేది చూసి వీళ్ళ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. చూసారా, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రతి సీటు గ్రూపుల సీటే, అందుకే 3వ జాబితాలో ఇచ్చారు. ప్రతిదీ టఫెస్ట్ సీటే. ఇక కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, ఈజీ. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాస్త సేఫ్ జోన్లో ఉన్న సీట్ ఇది. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంది కాబట్టి, సో టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి అదనంగా టీడీపీ ఓట్లు కాకుండా అదనంగా జనసేన ఓట్లు ఒక 25,000 30,000 వీళ్ళకి పడతాయి కాబట్టి కాస్త ఈజీనే. కాకపోతే ఇక్కడ వైసీపీ అభ్యర్థి కూడా చాలా స్ట్రాంగ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజకీయంగా అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఎదుర్కొని ఫైనాన్షియల్గా పూర్తిగా కొట్టగలిగితే, వాళ్ళు 5లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక 3, లేదా వాళ్ళు 3లో ఉన్నప్పుడు వీళ్ళు 2, అలా కాస్త ఫైనాన్షియల్గా గట్టిగా ఉంటే కొట్టగలిగితే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇది టీడీపీ జనసేనకే ఈజీ సీట్ అని నేను అంట. ఇక అమలాపురం ఐతాబొత్తుల ఆనందరావు, సేమ్ కాకినాడ పరిస్థితి ఇది కూడా. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు ఈజీగా కొడతారు అని నేను అనుకుంటున్నా. ఇక పెనమలూరు బోడే ప్రసాద్ గారికి సీట్ ఇచ్చారు. పాపం సీటు ఇవ్వని పరిస్థితుల్లో ఇచ్చారు. ఇది యాక్చువల్లీ టీడీపీ జనసేనకి ఈజీగా రావాల్సిన సీటు, కానీ అక్కడ బీసీ కమ్యూనిటీ ఒకటి ఎక్కువ ఓట్లు ఉన్నాయి పెనమలూరు సీట్లో. సో అక్కడ బీసీల ఓట్లు కనుక బీసీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే, అలాగే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆయన జోగి రమేష్ గారు, బీభత్సంగా వెజ్జల్లుతున్నారు. సో డబ్బులకు కనుక ఓటర్లు నాయకులు లొంగితే, బీసీ సెంటిమెంట్ కనెక్ట్ అయితే ఇక్కడ టీడీపీ గెలవడం కష్టమే. లేకపోతే మాత్రం టీడీపీ అండ్ జనసేన ఈజీనే. సో మరి బోడే ప్రసాద్ గారు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. యాక్చువల్లీ ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది, మంచి క్యాడర్ ఉంది, కానీ
ఆ నియోజకవర్గాన్ని ఫైనాన్షియల్గా తట్టుకోవాలి, క్యాడర్ పరంగా తట్టుకోవాలి, కమ్యూనల్గా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకుంటే ఈజీ అవుద్ది, లేకపోతే మాత్రం కష్టం. సో ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఎంతో కొంత ఎడ్జ్ టు టీడీపీ అనే అంటాను నేను. టీడీపీ ప్లస్ జనసేనకే ఎడ్జ్. ఇక మైలవరం వసంత కృష్ణ ప్రసాద్, ఇదండి అసలు సినిమా. తన దగ్గర మండల స్థాయిలో పనిచేసిన నాయకుడు ఇప్పుడు తనకు ప్రత్యర్థి సర్నాల తిరుపతిరావు గారు. బీసీ కమ్యూనిటీ, బీసీ సెంటిమెంట్. ఇక్కడ గౌడాస్ ప్లస్ యాదవ ఓట్లు దాదాపుగా 70,000 ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. కమ్మ సామాజిక వర్గ ఓట్లు తక్కువే ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రకరకాల వర్గాలు ఉన్నాయి. సో మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ గారికి గత ఎన్నికల్లో మంచి వేవ్ కలిసి వచ్చింది. అలాగే దేవినేని గారు చేసిన పొరపాట్లు కలిసి వచ్చాయి. సో ఇప్పుడు దేవినేని ఉమాగారి వర్గం కొంత ఉంది మైలవరం నియోజకవర్గంలో. దేవినేని ఉమాగారి వర్గం గట్టిగానే స్ట్రాంగ్గానే ఉన్నారు. సో వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఈజీనే. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మాత్రం ఈ సీటు కష్టమవుద్ది. ఇక నరసరావుపేట చదలవాడ అరవింద్ బాబు, అంత గెలుపు అయితే అంత ఈజీ కాదు. అక్కడ యాక్చువల్లీ అరవింద్ బాబు గారికి సీట్ అయితే ఇచ్చారు, కానీ ఆయన కష్టపడ్డారు. కానీ పొలిటికల్గా అంటే రాజకీయంలో కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని అంతర్గత అంశాలు ఉంటాయి. వాటన్నింటినీ ఆయన పూర్తి స్థాయిలో స్టడీ చేయలేదేమో అనిపించింది. కాబట్టి ఈ సీట్ అయితే గెలవడం కష్టం టీడీపీ జనసేన. అలాగే చీరాల సీట్ కూడా కష్టమే, టీడీపీ అండ్ జనసేనకు కష్టమే. అలాగే సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఈ సీటు కూడా కష్టమే. సోమిరెడ్డి గారు కాకుండా ఇంకెవరైనా ఉంటే బాగుండేది. మేబీ సోమిరెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గాలి కలిసి వస్తే నేను ఇప్పుడు చెప్పుకున్న ముగ్గురు గెలిచేస్తారండి. టీడీపీ గాలి నిజంగా టీడీపీ గాలి విపరీతంగా ఉందనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా 150-120 పైగా సీట్లు గెలిచారనుకోండి టీడీపీ, అప్పుడు సర్వేపల్లి భారీ మెజార్టీతో గెలుస్తారు, చీరాల భారీ మెజార్టీతో గెలుస్తారు, నరసరావుపేట గెలుస్తారు. వేవ్ని ఎవరో అంచనా వేయలేరు ముందే. కానీ ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం మాత్రం నరసరావుపేట పోద్ది, చీరాల పోద్ది, సర్వేపల్లి పోద్ది ఇప్పుడున్న అంచనా ప్రకారం. థ్యాంక్ యూ.